టేస్టీ టేస్టీ సింపుల్గా చికెన్ కర్రీ తయారు చేసుకుందామా మరి? హలో, నమస్తే. అందరూ ఎలాగున్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి ఫ్రెండ్స్, నా రెసిపీస్ ట్రై చేస్తున్నారా? ఎలా కుదిరితే కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు మోటివేషన్‌గా ఉంటది, ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. నేను ఇంకా మంచి మంచి వీడియోస్‌ని మీకు అందజేయగలుగుతాను. ఈరోజు ఏంటంటే చికెన్ కర్రీ చేసి చూపిస్తాను. ఎలా అంటే బ్యాచిలర్స్ ఏంటి, వంట రాని వాళ్ళేంటి, అప్పుడప్పుడే బిగినర్స్ వంటలు తయారు చేయడానికి భయపడతా ఉంటారు కదా! అలాంటి వాళ్ళ కోసం నేను మరి తయారు చేసి చూపించేస్తాను. మరి వచ్చేసేయండి. సింపుల్‌గా తయారు చేసి చూపిస్తాను. మన కిచెన్‌లోకి వచ్చేసేయండి. నేను 30 కేజీ చికెన్ తీసుకున్నాను. శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను. అలాగే 3 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలు కోసి పెట్టుకున్నాను. 4 పచ్చిమిరపకాయలు, 2 పెద్ద సైజు టమాటాలు తీసుకొని చిన్న చిన్న ముక్కలు కోసి పెట్టుకున్నాను. 1 టేబుల్ స్పూన్ పసుపు, 4 టేబుల్ స్పూన్స్ కారం, మీ టేస్ట్‌కి సరిపడా మీరు వేసుకోండి కారం. అలాగే జీలకర్ర 1 టేబుల్ స్పూను, ధనియాలు 1 టేబుల్ స్పూను, గసగసాలు 1 టేబుల్ స్పూను, చిన్న చెక్క, దాల్చిన చెక్క, 4 యాలకులు, 4 లవంగాలు. ఇది పౌడర్ చేసుకుందాం మనం. 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టుకున్నాను. రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పడుతుంది మనకి. కొంచెం ఎక్కువ పడుతుంది కదా చికెన్ కర్రీలోకి. కొత్తిమీర శుభ్రంగా కడుక్కొని కోసి పెట్టుకుని ఇవే ఫ్రెండ్స్ మనకు కావాల్సిన పదార్థాలు. మరి స్టార్ట్ చేసుకుందామా చికెన్ కర్రీ? స్టవ్ వెలిగించుకున్నాను. ఒక కడాయి తీసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు కోసి పెట్టుకున్నాం కదా, వేసేసుకుందాం. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగుతుందండి. ఈలోపు మనం మసాలాలు ఉన్నాయి కదా, యాలక్కాయలు, లవంగాలు, దాల్చిన చెక్క, ఇవన్నీ కూడా పొడి చేసుకుందాం. ఈ టైంలో ఉల్లిపాయ బాగా వేగుతుందండి. ఈ టైంలోనూ 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మనం మంచిగా పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయిందండి, బాగా వేపుకున్నాం మనం. ఈ టైంలోనే చికెన్ ఉంది కదా, కడిగి పెట్టుకున్న చికెన్ వేసేసుకొని బాగా కలుపుకుందాం. కలుపుకున్నామండి చికెన్ని. పసుపు 1 టేబుల్ స్పూను, కారం 3 టేబుల్ స్పూన్స్, పైనే రుచికి సరిపడినంత సాల్ట్ మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చండి. వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఉప్పు, కారం, పసుపు ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకొని, ఉప్పు, పసుపు, కారం ముక్కలు పట్టింది. కోసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఒక్క 5 నిమిషాలు మనం సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుందామండి. ఈలోపు చికెన్ మగ్గుతూ ఉంటుంది. అలాగా 5 మినిట్స్ అయిందండి. మూత తీసుకొని చూద్దాం. అదిగో బాగా మగ్గుతుంది. ఈ టైంలోనే మనం మసాలా చేసి పెట్టుకున్నాం కదండి, పౌడరు వేసేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకొని ఇంకో చూడండి మంచిగా కలుపుకున్నాం. ఈ టైంలోనే మనం దగ్గర నుంచి చూపిస్తున్నాను మీకు, వాటర్ పోసుకోవాలండి. కొంచెం వాటర్ ఎక్కువ వద్దు, కొంచెం వాటర్ పోసుకొని మన ముక్క ములిగే వరకును. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకుందామండి. మన గుమ్మగుమ్మలాడే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. 10 నిమిషాలు అయింది. మూత తీసి చూసుకుందామండి. ఇదిగోండి దగ్గరికి వచ్చేసింది మనకి మన గుమ్మగుమ్మలాడే చికెన్ కర్రీ. అయిపోయింది కదండి. ఈ టైంలో కోసి పెట్టుకున్నాం కదా కొత్తిమీరని మనం వేసేసుకొని ఒక్క నిమిషం మూత పెట్టుకుందామండి. ఆ ఫ్లేవర్ అంతా చికెన్కి కొత్తిమీర ఫ్లేవర్ పట్టే వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇదిగోనండి ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది. చాలా సాఫ్ట్గా చూసారు కదా, చాలా వేడిగా ఉంది, చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం, డిష్ అవుట్ చేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, మన కర్రీ చికెన్ కర్రీ డిష్ అవుట్ చేసే బిగినర్స్కి అంటే బ్యాచిలర్స్కి, కర్రీ రాని వాళ్ళు కూడా ఇలా తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, చాలా ఈజీగా తయారు చేసుకున్నాం కదా. మరి నేను టేస్ట్ చేయట్లేదు, చాలా వేడిగా ఉంది.
వేడివేడిగా నేను రైస్ చేసుకొని తింటాను. రోటీలోకి కానీ, చపాతీలోకి కానీ, అట్లలోకి కానీ దేంట్లోకైనా కర్రీ చాలా బాగుంటుంది. రైస్లోకి ఇంకా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనున్న బెల్ బటన్ టచ్ చేయండి. టచ్ చేసినట్టయితే ఆల్ వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టయితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఒక రెసిపీతో మీ ముందుకు వస్తాను. మరి అంతవరకు సెలవు ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.